రాజమండ్రి నుంచి పోటీ చేయాలని గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేస్తున్నానని నటుడు రాజమండ్రి లోక్సభ తెదేపా అభ్యర్థి మురళీమోహన్ అన్నారు. సినీ గ్లామర్ కు ఓట్లు రాలవన్న కాంగ్రెస్ విమర్శలని ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల బరిలో తనకి తానే పోటీ అని అంటున్న మురళీమోహన్ తో ఈటీవీ ముఖాముఖి. స్వర్గీయ ఎన్టీ రామారావు హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ నటుడు జైబేర్ సంస్థ అధినేత మురళీమోహన్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది, ఆయన గెలుపుపై ఆయనకు అంచనాలు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రచారం ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ప్రచారం మొదలు పెట్టలేదండి. ఇప్పటి వరకు ఇక్కడ నామినేషన్ వేయటం కానీ, ఇక్కడ లోకల్ లీడర్స్ అందరినీ పర్సనల్గా కలుసుకోవటం, ఇక్కడ లోకల్ మీటింగ్స్ కొన్ని సిటీలో కొన్ని చేసాం. గెలిచిన తర్వాత మీ ప్రాధాన్యత ఏంటి, దేని మీద ప్రధానంగా దృష్టి సాధిస్తారు? గెలిచిన తర్వాత ప్రధానంగా చెప్పాలంటే ఇది అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్స్ అనేవి, కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ ఈ ఏరియాని సెమీ ఇండస్ట్రియల్ ఏరియాగా కనుక చేస్తే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావడం, పవర్ ప్లాంట్స్ పెట్టడం అనే దాని మీద ఎక్కువగా కృషి చేస్తాను. రాజమండ్రిని ఎన్నుకునే ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ రోజున నేను ఏబీ ఖాన్ రోజున రామారావు గారు పిలిచి రాజమండ్రి నుంచి పోటీ చేయమని ఆఫర్ ఇచ్చారు. ఆ రోజున మళ్ళీ నిలబట్టడం అంటూ ఆయన మాటకు గౌరవం ఇవ్వటం కోసం, ఆయన ఆత్మశాంతి కలగడం కోసం, నా తమ్ముడు నేను చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని అదే స్థానంలో ఉన్నాడని ఆయన ఆత్మ సంతోషించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన పోటీ ఏంటి చేస్తే రాజమండ్రి నుంచే చేస్తానండి. సినిమా వాళ్ళకి ఓట్లు రావని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమనాలో తెలియక సినిమాల్లో రాజకీయాలు అంటే సినిమాల్లో డ్యూయెట్లు నటించడం కాదు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా పేరాపలు చేస్తారు. రామారావు గారు వచ్చినప్పుడు కూడా చాలామంది అన్నారు, మొహం మీద రంగేసుకునే తైతక్కలాటం అనుకున్నారు. రాజకీయం అంటే ఒక తండ్రిదంతా అరేబియా సముద్రంలో పడి వెళ్ళిపోతాడు. కాంగ్రెస్ అంటే ఏమనుకున్నారు, కాంగ్రెస్ అంటే ఒక కొండ లాంటిది, అదొక ఆఫ్టర్లో గొర్రెపొట్టేలాగా వచ్చింది, దాన్ని ఢీ కొడితే ఏమవుతుంది, దాన్ని కొమ్మిని రుద్ది తలపగులుతుంది అన్నారు. కానీ అది మామూలు గొర్రె కాదు, అది ఒక అద్భుతమైన కొండమిటి స్వభావది, ఏను కుమ్మస్థలంగా కొట్టగలదనేది ఆయన రుజువు చేశారు. ఇప్పుడు మేము కూడా అలాగే రుజువు చేయబోతున్నాం.